ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం దేవేకువనే లేచి దేవుని వాగ్దానములు ధ్యానించి దినచర్యలు ప్రారంభించుట క్రైస్తవుని యొక్క ముఖ్య లక్షణం. వాగ్దానములు ధ్యానించి దినచర్యలు ప్రారంభించుట వలన ఈ రోజంతా దేవుని కాపుదల ఆశీర్వాదములు మెండుగా ఉంటాయి. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 98వ అధ్యాయము 6వ వచనం. బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. ఆమెన్. హల్లెలూయా. భక్తుడైన దావీదు మహారాజు మనకు ఈ విధముగా తెలియజేయుచున్నారు. బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ దేవుని ఆలయములో గొప్ప శబ్దంతో సంతోష గానాలతో ఆయనను ఆరాధించాలి. మన దేవుడు గొప్ప దేవుడు. సృష్టిని సృష్టించిన సృష్టికర్త, మానవులను సమస్త జీవరాశులను సృష్టించిన గొప్ప దేవుణ్ణి జయధ్వనులతో గంభీర ధ్వనులతో ఆయన సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించాలి. మనలను ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకు, ఏ అపాయములు జరగకుండా మనలను కాపాడినందుకు ఆ దేవాది దేవుణ్ణి స్వరమెత్తి స్తుతించాలి. ఆదివారము ఆయన సన్నిధిలో గడపాలి. ప్రతి క్రైస్తవుడు ఈ సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని పనులు ఉన్నా సరే అవన్నీ ప్రక్కన పెట్టి దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. మనము ఊహించిన వాటికంటే అత్యధికమైనవి దేవుడు మనకు దయచేయగలరు. కనుక దేవుని సన్నిధిలో విశ్రాంతి దినము ఆనందముగా గడుపుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యము వినక అంగీకరించక ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షణ పొందేలా మీ కృప ఉంచండి. మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న బిడ్డల యొక్క ఆర్థిక సమస్యలన్నింటినీ తీర్చండి. సమృద్ధిని దయచేయండి. నూతనంగా ప్రారంభించబోతున్న పనులన్నిటినీ దీవించండి, ఆశీర్వదించండి. వారు కోరుకున్న ఫలితము దొరుకులాగున మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. తల్లిదండ్రుల మాటలకు విధేయులై దేవుని యందు భయభక్తులు కలిగి క్రమంగా మర్యాదగా ఉండి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే కుమారులుగా, కుమార్తెలుగా దయచేయండి. ఆపదలో ఉన్న వారిని కాపాడండి. వేదన బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో ఉన్న బిడ్డల యొక్క సమస్యలన్నిటినీ తీర్చండి. ప్రయాణాల్లో ఉన్న బిడ్డలను వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించే కృప దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.